మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ గ్రామంలో రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలు సమర్థవంతంగా నివారించవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని కలకల్లో జరిగిన అరై అలవి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకోవాలని, తుఫ్రాన్ కాలాకాల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా చిల్డ్రన్స్ డే, సేఫ్టీ డే జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్లే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓనర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహన చోదకులు హెల్మెట్ తప్పక తీసుకోవాలన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎదుటి వారి అజాగ్రత్తలను కూడా గమనించి ప్రయాణించాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని, ప్రతి సంవత్సరం దాదాపు 7,000 ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే ప్రమాదాల నివారణకు మార్గమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. మన కొడుకు పోయిన తెలియజేస్తూ, మా తమ్ముడు అంటే నా యొక్క బాధ ఏంటంటే రోడ్ సేఫ్టీ అంటే హెల్మెట్ లేకపోవడం వల్ల తను చనిపోవడం జరిగింది. తాను ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లేడీస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడం వల్ల ఒక 4-5 గంటలు మేము హాస్పిటల్ చేర్పించాం, కానీ అక్కడ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఈ యొక్క 99 ప్రణాళిక రోజు సందర్భంగా మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీ నియమించుకున్నాం. మన విలేజ్లో కళ్ళకల్లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖల నుండి కమిటీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా తన వంతు సహాయం చేస్తూ ఊరిలో ఎటువంటి భద్రత తీసుకోవాలి, రోడ్ల నిర్మాణం ఎలా ఉంది, కూడికలు ఉంటే దాన్ని కూర్చోవేయడం ఎలా, ఇటు పరిస్థితులన్నింటినీ ఈ కమిటీ ఉద్దేశించి కమిటీ డిస్కషన్ చేసి ఇలాంటి విధమైన స్వచ్ఛతమైనది రోడ్లు నిర్మించాలని చెప్పేసి ఈ కోరడం జరిగింది. ఇందు మూలంగా ఇంకొక విషయం తెలియజేయలేదు ఏమనగా, మేము ఈ విలేజ్లో ఉండబట్టి చాలా ఎండ్ అవుతుంది మేడం. మాకు కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, ఐజీ గారు మొట్టమొదటిసారిగా మా విలేజ్కి వచ్చినారు. మా విలేజ్ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు. అలాగే మన నమస్కారం. సో ఇంతకుముందు ఒక చెప్పినట్టు అంటే క్షేమంగా చెప్పండి. మనం 2 వీలర్ అయినా లేకపోతే 4 వీలర్ అయినా బయటికి పోతే క్షేమంగా రావాలంటే అన్ని పాటించాలి, అన్ని నియమాలు పాటించాలి. ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, సీరియస్ తీసుకోవడం జరిగిందంటే, మన దేశంలో దాదాపు ఈ ఇయర్ 1,70,000 చనిపోతుంది. యాక్సిడెంట్ 1,70,000 చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఈ ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతుంది యావరేజ్ ఎవ్రీ ఇయర్. అలాగే దానికి డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు. యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మన తెలియట్లేదు కానీ పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం ఈ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్లో కూడా 80% 2 వీలర్ అవుతున్నాయి, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో రాజ్యాంగం చేయడం, లేకపోతే తాగి నడుపుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు మా ఫాదర్ డ్యూటీకి వెళ్తుండగా దండుపల్లి డివైడర్ దగ్గర సార్ బస్సు గుర్తుంది సార్. బస్సు గుర్తుగా స్పాట్ డెడ్గా హాస్పిటల్ పోయాయి సార్. హాస్పిటల్ పోగా 2 గంటల బతుకుంది సార్. ఆ నుంచి చనిపోయింది సార్. ఇంతవరకు నాకు జాబ్ లేదు సార్, ఏం లేదు సార్. నాకు మా ఫాదర్ ప్లేస్ నాకు జాబ్ రావాల్సిందిగా కోరుతున్నాను సార్. తప్పుంటే ధన్యవాదాలు సార్. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడని, ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో
అరైవల్ అనే ప్రోగ్రామ్ని ఒక 1 వీక్ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసి జనవరిలోనూ మరియు ఫిబ్రవరి మాసంలో కూడా జరిపారు. 29 రోజుల ప్రణాళికలో ఈ 13 నుంచి 18వ తేదీ వరకు ఈ అరైవల్ ప్రోగ్రామ్ని విస్తృతంగా పోలీస్ శాఖ మరియు రవాణా శాఖలు కలిపి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రతిరోజు ఒక గ్రామంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 13వ తేదీ గ్రామ సభలు నిర్వహించి దాంట్లో ఒక So students ki my request, please follow this advice which we are giving today. కొంతమంది మీతో కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. యూ షుడ్ హ్యావ్ సీన్ వాళ్ళే చెప్పడానికి కూడా ఎంత బాధాకరం వచ్చింది వాళ్ళకి. సో టేక్ ఇట్ యాజ్ అ లెసన్. మీరు ఈరోజు ఇక్కడ నుంచి కొన్ని మెసేజ్ తీసుకొని పోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇది మెసేజ్ ఇవ్వాలి కి మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి అండ్ every precaution should be taken. So I thank IG sir who has given time to participate in this program in our district, and we will be taking up this program for next 3-4 days also as per the instructions given. And మా మెదక్ జిల్లా తరఫు నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని గ్రామాల్లో కానీ అండ్ మండలాల్లో మున్సిపాలిటీలో కానీ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద పీపుల్ యాజ్ వెల్. వాళ్ళే ముందుకి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ వాళ్ళకి తరఫు నుంచి యాక్టివిటీస్ కానీ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సేమ్ ఎంతూజియాజంతో విల్ కంటిన్యూ ఫర్దర్. థ్యాంక్ యూ. కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన ఇందిరమేళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉధృతకు దారితీసింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో ప్రోటోకాల్ విషయంలో స్థానిక సర్పంచ్ మరియు బీఆర్ఎస్ నాయకుడి మధ్య జరిగిన వాగ్వాదంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్యక్రమ ప్రారంభంలో ఎంపీడీఓ శ్రీనివాస్ సభా మర్యాదల ప్రకారం స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్కు వేదికపైకి ఆహ్వానించారు. సర్పంచ్ వేదికపైకి చేరుకోగానే బీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డి జోక్యం చేసుకుంటూ సర్పంచ్ను వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ కృష్ణగౌడ్ తీవ్రంగా స్పందిస్తూ నువ్వు ఏ హోదాలో ఏ ప్రోటోకాల్ ప్రకారం నన్ను ప్రశ్నిస్తున్నామని గట్టిగా నిలదీశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా హోటాహోటా నిర్వహించడంపై సర్పంచ్ మండిపడ్డారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పడడంతో రైతు వేదిక ప్రాంగణం హోరెత్తింది. పరిస్థితి చేయిదారుతుండడంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వయంగా రంగంలో దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇది రాజకీయ సమావేశం కాదని ప్రభుత్వ కార్యక్రమాల్లో సభా సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. ప్రతి కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని అందరూ పాటించాల్సిందని ఆమె స్పష్టం చేశారు. లబ్ధిదారుడు ఆయన ఇంకో సర్పంచ్ మేము గొడవకైనా రెడీ అయ్యారు. ఎక్కడైనా ఏ గ్రామంలో వడ్డీ వీరమణి మహమ్మద్ నగర్ గ్రామం వడ్డీ చింతల గారి తలారి మాధవి ముత్రాజ్పల్లి గ్రామం. అదేవిధంగా అందరికీ కూడా మరి అదేవిధంగా నేను అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ సంతోషంగా ఇంటి కళ నిజం చేసుకునేటువంటి విధంగా ఎవరికైతే సొంత ఇంటి కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరి కళ నెరవేర్చేసే విధంగా ఈ రోజు శాంక్షన్ అయినటువంటి ఇండ్లకు మనము సర్టిఫికేట్ ఇచ్చి తొందరలో అందుకని వర్షాకాలం వస్తుంది కాబట్టి మరి వాటిని తొందరగా స్టార్ట్ చేసుకోవాలని ఆలోచనతో చేసుకున్నటువంటి మంచి కార్యక్రమం. దీని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ వేదికగా మనం మాట్లాడుకుంటాము. కాకపోతే ఏంటంటే
మనం ఇవ్వాల్సింది. ఎందుకంటే గతంలో ఏంటంటే కొంత రాజకీయం జరిగింది గ్రామాల్లో. ఇంద్రమ్మ కమిటీలు అని చెప్పేసి పెట్టేసి ప్రతి ఒక్క ఇల్లు అంటే ఎమ్మెల్యేకి ఉన్నటువంటి 1400 కోట్ల ఏదైతే ఇల్లు ఉంటుందో దాన్ని కూడా గ్రామాల్లో ఎంపిక చేసి ఇవ్వడం వల్ల మనం ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో కొంత ఆలస్యం అయింది. అందుకనే కొంచెం లేట్గా రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒకసారి మనకు 1400 ఇల్లు పంపిస్తే అందరు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకి రాసేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం గతంలో ఏంటంటే ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలా, దాంట్లో L1 కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తాయని చెప్పేసి ఇచ్చింది. అందుకనే మనం దాదాపు మన కోడిపల్లి మండలానికి సంబంధించి 246 మందిని మనము ఎంపిక చేసి పంపించిన అన్ని గ్రామాలకు సంబంధించి మరి ఎవరైతే దాదాపు 27,000 ఉపాధి హామీ కదా, 27,000 రూపాయలు ఉపాధి హామీ కింద వస్తుంది. కానీ ఇది ఒకటి అన్యాయం. ఎందుకంటే ఉపాధి హామీ కింద 100 రోజులు మీకు పని ఇవ్వాలి. పని ఇవ్వాలంటే దాంట్లో ఏం చేస్తున్నారంటే 90 రోజుల పనికి సంబంధించినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేస్తున్నారు. సో మీకు మిగిలిన సంవత్సరంలో ఓన్లీ 10 రోజులు మాత్రమే పని వస్తుంది. ఇది నేను మన ప్రభుత్వంతో కూడా మాట్లాడినా ఇది కాదు. ఎందుకంటే ఉపాధి హామీ అనేది గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా 3 పూటలు అన్నం తినాలని ఆలోచనతో ఎండాకాలంలో ఇచ్చేటువంటి పని కాబట్టి అది తీసేసి ప్రభుత్వం నుంచి ఇచ్చి మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి 100 రోజులు పని ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అడగడం జరిగింది. కాబట్టి అది జరిగితే మీకు ఇంకా కొంచెం లాభం అవుతుందని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ తర్వాత ఈ బిల్లు వచ్చిన తర్వాత మీరు పైన కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడే మీరు స్లాబ్ వేసి మళ్ళీ పైన కట్టుకుంటే మీకు బిల్లు వస్తుంది. స్లాబ్ ఏరియా కూడా కొంచెం పెంచింది. కింద మాత్రం 400-600 ఫీట్లు తగ్గిపోతుంది. కానీ పైన మాత్రం కొంచెం స్లాబ్కి కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 850 ఫీట్ల 250 ఫీట్ల వరకు మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కింద మాత్రం సమానం, పైన మాత్రం కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి అదే ఏంటంటే ఇంతకుముందు మనం బేస్మెంట్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇల్లు శాంక్షన్స్ కూడా ఆ బేస్మెంట్లకు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ కట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఊరికే మాట్లాడుతూ ఉంటే కొన్ని మార్పులు చేస్తారు. ఎక్కువ కట్టుకుంటేదంటే మీరు ఎంతైతే కట్టుకుంటున్నారో ఇప్పుడు అంతవరకే క్లోజ్ చేసి మీరు కట్టుకుంటే బేస్మెంట్ బిల్ కాకుండా మరి మీకు పైసలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనం ఇంకొకటి పైసలు జమ చేసుకుని ప్రభుత్వం ఇచ్చేది. రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని కలకల్లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. డ్రైవర్స్కు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించి డ్రైవర్లకు పలు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకోవాలని, తూఫ్రాన్ కాలాకాల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే జరగాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్లే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్లకు తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓనర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహన చోదకులు హెల్మెట్ తప్పక తీసుకోవాలన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎదుటివారి అజాగ్రత్తలను కూడా గమనించి ప్రయాణించారన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించాలని, ప్రతి సంవత్సరం దాదాపు 7,000 ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే ప్రమాదాల నివారణకు మార్గమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. 1,70,000 మంది చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతున్నారు యావరేజ్లో ఎవ్రీ ఇయర్. అలాగే దానికి డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో ఈవెన్ మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు. యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మనం తెలియట్లేదు కానీ మన పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం ఇంకా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ జరిగే యాక్సిడెంట్లు కూడా 80% 2 వీలర్ అవుతుంది, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో ర్యాష్ డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి నడపడం ఇవన్నీ చేస్తున్నాం. దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకపోతే ఏమైందంటే హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఆగదు. బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు ఇంజురీ కాదు. తలకి ఇంజురీ కాకపోతే చిన్న చిన్న దెబ్బతోటి, కాలు చేసిన దెబ్బతోటి బయటపడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ ధరించాలి. రీసెంట్గా మనం విలేజ్లో నందగోపురాలు విలేజ్ పోయాము. ఒక అతను 8 ఇయర్స్ ఉంటాడు. అతను 12 ఇయర్స్ నుంచి నేరాలలో మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు ఉన్నాయి, పెద్ద నేరాలు. ఒకటేమో రోడ్డు ప్రమాదాలు, రెండోదేమో సైబర్ అఫెన్సెస్. మీరు పాతకాలంలో చూస్తే అప్పుడు మనకు దొంగతనాలు, నక్సలిజం ఇవి ఎక్కువ ఉండేది. వచ్చి కొట్టి తీసుకుపోవడం, చంపడాలు, దొంగలు రోడ్ల మీద కొట్టడాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి.
ఇప్పుడు మాత్రం మనకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ ఆఫెన్సెస్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయా సైబర్ నేరస్తుల నుంచి? వస్తున్నాయి అనుకోండి, అందరికీ చేతులు ఎత్తండి, వస్తున్నాయా? సైబర్ నేరాలు తయారు ఉన్నాయి, మనకు ఫోన్ చేస్తూనే ఉంటారు, గంటకు ఒక ఫోన్ వస్తుంటారు. మీకు అదంటాడు ఇదంటాడు, ఏదో కథలు చెప్తుంటారు, చెప్పి మనల్ని అది వస్తామని ఇది వస్తామని చెప్తారు, మన అకౌంట్లో ఉన్న పైసలను తీసుకెళ్ళిపోతారు. కాబట్టి రోజుకి ఎక్కువైపోతాయి. మరి సైబర్ నేరాలలో పోతే మన పైసలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ కష్టపడి మళ్ళీ ₹1,00,000 పోయినా అనుకోండి, మనకు పెద్ద కష్టం కాదు, మళ్ళీ 4 రోజులు అయితే సంపాదించుకోవచ్చు. కానీ రోడ్ యాక్సిడెంట్లో ప్రాణం పోతే మాత్రం మళ్ళీ రాదు. మరి అట్లాంటివి, అందుకే రోడ్ యాక్సిడెంట్స్కి మనం ఎక్కువ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మనందరం ప్రతి ఒక్కరు రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఏదో వెహికల్స్, డ్రైవర్స్ కొరకే కాదని, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి రోడ్డు మీదకి అందరం పోవాల్సింది, 100% అందరం రోడ్డు మీదకి వెళ్తాం. కాబట్టి మన 100% మనకు సంబంధించిన విషయం. ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఎవరికన్నా యాక్సిడెంట్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు, వాళ్ళకు తెలుసా యాక్సిడెంట్ అవుతుంది అనే విషయం? వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ అది జరగకముందు ఎవరికి అవుతుందని ఎవరు తెలియదు. అందరూ అరే నాకేమవుతుంది, నేను 10 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నా, నేను తాగి ఎన్నోసార్లు డ్రైవ్ చేశాను, నాకేమవుతుంది, ఇట్లాంటి మస్తు చూసినా, పోలీసులు మస్తు చెప్తారు, మాకేం కాదు, మేము ఇట్లనే అనుకోనే పోతారు ఎవరైనా. కొందరేమో సరే జాగ్రత్తగా వెళ్తారు, యాక్సిడెంట్ అయిన వరకు కూడా తెలియదు అవుతుందని, సడన్గా అది కళ్ళు మూసి తెరిచే లోపలే యాక్సిడెంట్ అయిపోతుంది. మనకి ఏమైనా వార్నింగ్ ఇస్తుందా? వస్తుంది. ఇప్పుడు రోగం ఉందనుకోండి, గుండెపోటు ఉందనుకోండి, కొంచెం మనకు వార్నింగ్ ఇస్తుంటుంది గుండె నొప్పి వచ్చి. మెదక్ జిల్లా తూఫ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని బలోపేతం చేయడం, సమాజంలో భద్రతా భావాన్ని పెంపొందించడం, ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మానవహారం వంటి కార్యక్రమాలు ప్రజలు, పోలీసుల మధ్య విశ్వాసాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలు నివారించి ఎంతో విలువైన ప్రాణాలు కాపాడమని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అతివేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదం అవుతుందని గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా అనేక ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అవసరమని తెలిపారు. కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, జరగకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది పోలీస్ శాఖ తరఫున. ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను నివారించి ఎన్నో విలువైన జీవితాలని కాపాడాలనేది లక్ష్యం. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ విద్యార్థులతో మానవహారం చేయడం జరిగింది. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలలో కూడా చైతన్యం తీసుకురావడానికి మేము ప్రతిరోజు వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తూప్రాన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది.
కాబట్టి అరైవల్ అనేది అంటే సురక్షితంగా రండి అనేది. కాబట్టి అందరూ ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము పోలీస్ శాఖ ఇతర శాఖ వాళ్ళు సూచించిన జాగ్రత్తలు పాటించి వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, రోడ్లపైన నడిపేటప్పుడు కావచ్చు, అన్ని నియమాలు పాటిస్తే మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటాము. కాబట్టి అందరూ ప్రజలందరూ ఈ సమస్య మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. శుభక్షేత్ర ప్రాజెక్ట్ భారీ మోసం, అధిక లాభాలు, నెలవారీ జీతాల పేరుతో సామాన్యులకు ఆస్తి చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శుభక్షేత్ర ప్రాజెక్ట్ బండారం బయటపడింది. ఈ ప్రాజెక్టులో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు పటాన్చెరులో ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆవేదన వెలిపించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శుభక్షేత్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ హేమంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు వసూలు చేశారు. 5 లక్షలు పెట్టుబడి పెడితే 42 నెలల పాటు నెలకు 25,000 జీతం ఇస్తామని, దాంతోపాటు 100 గజాల ఫ్లాట్ కూడా ఇస్తామని నమ్మించారు. సుమారు 130 మంది సభ్యుల నుంచి నగదు మరియు చెక్కుల రూపంలో మొత్తం 6,90,00,000 వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కేవలం పటాన్చెరు ప్రాంతానికి చెందిన వారే 32 మంది బాధితులున్నారని, వీరంతా కలిసి సుమారు 1,60,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని తెలిపారు. అటు ఫ్లాట్ రాక, ఇటు ఇస్తానన్న జీతం డబ్బులు అందక, కనీసం అసలు డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డైరెక్టర్ హేమంత్ రెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని బాధితులు వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమ డబ్బులు తమకు ఇప్పించడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. అయితే మీరు వేస్టేజ్లో సిల్వర్ అన్నారు కదా, నెలకు మీకు 5,000, 15,000, 20,000 కూడా వస్తలేవు కదా. ఇట్లా శుభక్షేత్రాన్ని ఒకటి ఉంది, నెలకు 5 లక్షలు, ఒక్కసారి 5 లక్షలు పెడితే నెలకు 25,000 వస్తాయి. 100 గజాల ఫ్లాట్ వస్తుంటే నాకు 2 ఆడపిల్లలు నడిచారు. రూపాయి జమ చేసుకున్నాం. ఎవరికైనా ఇప్పుడు ₹1 ఇస్తుంటే ఆశ ఉంటుంది కదా. సరేలే 100 గజాల ఫ్లాట్ వస్తున్నది, నెలకు 25,000 రూపాయలు వస్తున్నాయి కదా, లేని సంసారం కదా సార్, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. 5,00,000, 6,00,000 మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకొని పెట్టండి అమ్మా, మీకు నెలకు 25,000 వస్తాయంటే అదే ఆశతో మేము 5 లక్షల రూపాయలు పెట్టినా, ఇంకోటి వేరేలతో 5 లక్షలు పెట్టించిన సార్. నాకు 10 లక్షలు. ఎవరికన్నా ఇక బాధ ఉంటుంది కదా సార్. మా డబ్బులు మాకు ఇవ్వాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను సార్. ఒకటే, మా డబ్బులు మాకు ఇచ్చి మాకు న్యాయం చేస్తే చాలు సార్. ఎందుకంటే రూపాయి మేము జమ చేసి కష్టపడి పని చేసిన డబ్బులు ఉన్నాయి సార్. అది మా కడుపులో ఏదో బాధ ఉంది, ఆ బాధతో మాట్లాడుతున్నాం సార్. 42 నెలలు ఇస్తాను. 42 నెలలు ఇస్తాను. ఆ నెలకి 25,000 ఇస్తాను. 100 గజాల స్థలం ఇస్తాను సార్. ఎవరికన్నా ఆశ ఉంటుంది కదా సార్, లేని పరిస్థితి ఉంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అంటే మరి ఇప్పుడు ఈ హేమంత్ రెడ్డి అనే వ్యక్తి మంగ్లీ పేరు ఏమని చెప్పాడా? లేదు సార్, నేను చెప్పండి సార్. 6 జాయిన్ చేసుకుంటే నీకు వచ్చే లాభం ఏంది? అందులో మీ కింద 6 ఉంటారు కదా, ఒక పర్సన్ నుండి 5,000 5,000 ఇస్తారు. 6 మంది అంటే 30,000 వస్తాయి కదా సార్. మన 25,000 కాకుండా జీతం వల్ల ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇస్తాను. ఒక వ్యక్తికి ఇస్తాను. ఇక అట్లా ఇస్తానేసరికి మాకు కూడా ఆశ ఉంటాయి కదా సార్. లేని పరిస్థితి ఎట్లా అంటే 10 రూపాయలు వస్తాయని మేము ఆశతో పెట్టినాం సార్. ఇది అందుకే మా డబ్బులు మాకు వస్తే చాలు సార్. మాకు మీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాం సార్. సార్ నా పేరు వచ్చి బస్వరాజ్, మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, కుమార్లింగంపల్లి విలేజ్. మేము గత ఒక 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ నుంచి వెళ్ళి వెస్టేజ్ ఫ్యామ్లో బిజినెస్ చేసినాము. మా పైన మా అప్లైన్ జ్యోతి మేడం, వాళ్ళ పైన సంతోష్ సార్, ఇట్లా వాళ్ళ పైన హేమకాంత్ రెడ్డి సార్, వీళ్ళంతా కొంచెం వెస్టేజ్ టీంలో మాకు బిజినెస్ అనేది చూపించినారు. కాబట్టి తర్వాత వాళ్ళను నమ్మి మేము మేడం మాకు వాళ్ళ సార్ వాళ్ళ వీళ్ళకి చెప్పడం వల్ల శుభక్షేత్ర అనేది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత వీళ్ళు చెప్పారని చెప్పి మనం పైన హేమకాంత్ రెడ్డి సార్ మాకు అంతా మోటివేషన్ చేసి ఒక్కొక్కరికి 5 lakhs రూపీస్ ఇట్లా తీసుకునడం వల్ల 5 lakhs ఇస్తే 102 square yards ల్యాండ్ ఇచ్చి ప్లస్ 25,000 ఎవ్రీ మంత్ ఇట్లా 42 months ఇస్తారని చెప్పి అట్లా కట్టించినాం సార్. తర్వాత అట్లా కట్టించిన తర్వాత మాకు టూర్ అనేది ఒకటి చూపించారు. తర్వాత గోవా అక్కడ తీసుకెళ్ళినారు. తర్వాత అక్కడ తీసుకొచ్చినాక 1 month మాకు రిటర్న్స్ ఇచ్చారు. తర్వాత ఇప్పటివరకు రిటర్న్స్ అవన్నీ ఏం లేదు సార్. మాకు ఎలాగైనా సరే డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాం. మేము డబ్బులు అడిగితేనేమో ఎవరికి ఇచ్చారు ఏందని అంటున్నారు. మేము ఇవన్నీ ఇచ్చిన అయితే మాత్రం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మాకు ఎవరెవరికి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినాం అనేది కూడా మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ మా దగ్గర. ఎలాగైనా సరే హేమకాంత్ రెడ్డి సార్ మాకు అమౌంట్ సెట్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం ఎంతమంది బాధితులు? మొత్తం 130 మెంబర్స్ ఉన్నారు సార్. ఇక్కడ పటాన్చెరు 32 మంది. పటాన్చెరులో మేము 32 మెంబర్స్ ఉన్నాం సార్. 1,60,00,000 సార్. 1,60,00,000 మాకు మొత్తం అందరికీ రావాల్సింది 32 మెంబర్స్కి. మాకు ఈ 32 మెంబర్స్కు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.
ఏమంటున్నారు? ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇచ్చారు, మాకు వచ్చారా, మా బిడ్డ పెళ్ళికి ఇచ్చారా, అవి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కటి మాకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన అవన్నీ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి మళ్ళీ సార్ అది చెప్పండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. మేము ఇంతకుముందు వెస్టేజ్ అనే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము. యాక్చువల్గా హిమకాంత్ రెడ్డి మాకు వెస్టేజ్లోనే పరిచయము. అతను వెస్టేజ్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఓకే, ప్లస్ మేము తనతో పాటు ట్రావెల్ చేయడం ఒక 5 years. వెస్టేజ్లో మాకు మంచి చెక్స్ ఉండేవి, 50,000 వచ్చేది. సర్లే లైఫ్ మంచిగా నీడ్ అవుతుంది కదా అని చెప్పేసి తనతో పాటు నమ్మకంగానే వెళ్ళిపోయాము. యాక్చువల్గా హిమకాంత్ రెడ్డి ఉండేది పటంచేరు జేపీ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉంటారు. అయితే అదే క్రమంలో అంటే మంచిగా బిజినెస్ రన్ అవుతున్న క్రమంలో శుభక్షేత్ర అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అసలు యాక్చువల్గా ఈ శుభక్షేత్ర అనేది ఎక్కడ మీడియా ముందు చెప్పట్లేదు. ఎలా అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి సుబ్బు సార్ని పట్టుకొని జిఎన్ఐ మంగ్లీ మేడంది ఈ విధంగా చెప్తున్నారు. కానీ యాక్చువల్గా స్టార్ట్ చేసిందైతే మాతోన శుభక్షేత్ర అనే కంపెనీ గురించి మాట్లాడారు. ఈ నమ్మకం ద్వారా మాకు ఏం చేశారంటే ఈచ్ మెంబర్తోన 5 lakhs తీసుకొని 101 గజం ప్లేస్ ఎవ్రీ మంత్ రిటర్న్స్ 25,000 ఇస్తానని చెప్పేసి మాట తీసుకున్నారు. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు దాదాపు ఒక 6 months నుంచి తను అందుబాటులో లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తను మాకు కలవట్లేదు. ఎక్కడున్నారని నేను ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే వాళ్ళు మాకు తెలీదు అన్నట్లుగా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాల్ చేస్తే తన ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు ఫస్ట్. ప్లస్ ఇంకోటి, మీరు మాకు ఇచ్చినట్లు నమ్మకం ఏంటని మాట్లాడుతున్నారు. తనకి ఇచ్చినట్లు మాతో ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. నా కూతురు పెళ్ళికి ఇచ్చారా, 5,000 ఇచ్చే ముఖం లేదు, 5 లక్షలు ఎలా పెట్టగలిగారు, మీరు ఎవరు ఎలా ఇచ్చారు అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ప్లస్ మాకు ఈ విధంగా ప్రతి ఏరియాలో బండి శివకుమార్, హేమకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విధంగా మీటింగ్స్ అరేంజ్మెంట్ చేశారు. ప్రతి ప్లేస్లో అంటే డిఫరెంట్ ప్లేస్లలో ఇలా మీటింగ్స్ చేసి మా దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు. టోటల్ పటంచేరులో 32 members ఇస్తారు, 1,60,00,000 రూపాయలు. హిమకాంత్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని మనవి చేసుకుంటున్నాను. అమీన్పూర్లోని తిరుమల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైంది. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువతి ఆపరేషన్ వికటించడంతో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందన్పూర్ కాలనీకి చెందిన హారిక అనే మహిళ గురువారం కడుపు నొప్పితో బాధపడుతూ స్థానిక తిరుమల ఆసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు రాత్రి 9 గంటలకు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే పరిస్థితి వికటించడంతో హారిక ప్రాణాలు కోల్పోయారు. వైద్యుల అజాగ్రత్త, అనుభవం లేని సిబ్బంది వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ నిర్లక్ష్యం, హాస్పిటల్ వెంటనే, హాస్పిటల్ వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం. మొత్తం చుట్టారు లైన్ కొడుకులు. మొత్తం అంతా కట్టారు ఎందుక మొహం కట్టేసి నా బిడ్డలు మింగిండ్రు, నా బిడ్డలు మార్చేసిండ్రు, నా బిడ్డలు మింగిండ్రు, నా బిడ్డ కానే కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదే తల్లి, బ్లడ్ వచ్చింది, నా బిడ్డ కాదే రియాక్షన్ ఇది బంగారు మొదటి మొగమే అమ్మా. అయ్యో బిడ్డ, నిన్ను గిట్లా తీసుకుపోతామని అనుకోలేదే తల్లి, అమ్మా.
పైతర గ్రామం చెక్ డ్యాం వద్ద మంజీరా పరవలు తొక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, వేం నరేందర్ రెడ్డి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలని కాంగ్రెస్ కొల్చారం మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, కౌడిపల్లి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామం చెక్ డ్యాం వద్ద మంజీరా నది పరవలు తొక్కుతూ ప్రవహించడంతో మంజీరా నది పరివాహక ప్రాంత రైతుల కళ్లలో ఆనందం నింపింది. సింగూర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో చెక్ డ్యాం నిండుకుండలా పొంగి పొందుతోంది. నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, మాజీ కౌడుపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు గ్రామ రైతులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పంటలు పండి సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొట్టి పూలు చల్లుతూ గంగమ్మకు హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, యూత్ అధ్యక్షుడు అల్లిచందు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్ గోపిగారు దుర్గేష్ గౌడ్, తుక్కాపురం శ్రీశైలం రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోండ కృష్ణ, కోనాపూర్ అధ్యక్షులు బండి మల్లేశం, పైతర గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్, ఆగం గౌడ్, ఉపేందర్ గౌడ్, రామకృష్ణయ్య, శివ, చిలుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మండల రైతాంగానికి ఎండుతున్న పంటలను చూసి చెలించి మా స్థానిక నియోజకవర్గ నాయకత్వం స్పందించి పైన ఉన్న రేవంత్ రెడ్డి గారికి సమాచారం చేరవేసి వారి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా పర్మిషన్ తీసుకొని ఇక్కడికి మాకు కొల్చారం మండల రైతాంగానికి నీళ్ళు ఇప్పించిన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారికి, అలాగే జిల్లా రథసారథి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మన మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినందుకు కూడా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ మా గ్రామ కమిటీ తరఫున, పైతర గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 1000 ఎకరాల్లో పంటలు ఎండుతున్న తరుణంలో మాకు జీవి పోతుంటే నీళ్లు పోసినట్టుగా మాకు మా రైతాంగానికి చేయూతనిచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇక్కడ 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగి కోట్లలో మాకు నష్టం జరుగుతుండే అలాంటి తరుణంలో మాకు నీళ్ళు ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆవుల రాజిరెడ్డి గారికి, రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఏదైతే కొల్చారం మండలంలో ఎన్గండ్ల నుంచి స్టార్ట్ అవుతుంది మన మంజీరా రివేర్, కానీ ఈడ పైతర చెక్ డ్యామ్ దగ్గర మా స్థానిక మండల సీనియర్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ మండల నాయకత్వం, మా వైస్ ఎంపీపీ మల్లన్న, మా మాజీ సర్పంచ్ బండి రమేష్ అన్న మరియు తుక్కాపూర్ శ్రీశైలం మాజీ సర్పంచ్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది. గంగమ్మ తల్లి చల్లగా ఉంటేనే మనమంతా చల్లగా ఉంటాం కాబట్టి ఈరోజు మనకు డిసెంబర్ మాసంలోనే మన సంబంధిత గారు తైబంద్ విషయంలో ఈరోజు మనకు ఈసారి వచ్చినంత ఫ్లడ్ రాలేదు కాబట్టి సింగూర్ డ్యామ్ డ్యామేజ్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాసంగి పంటలు వేయద్దని కూడా గారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయినా కానీ మనకు ఇక్కడ నది పరివాహక ప్రాంతాలు కాబట్టి మన సంగాయిపేట, చిన్నగన్పూర్, పైతర, తుక్కాపూర్ మరియు కోనాపూర్, ఏటిగడ్డ, మందాపూర్ రైతులందరూ కూడా లిఫ్ట్ ద్వారా పండించుకుంటారు కాబట్టి అయినా మనకు 8 TMCలు ఉన్నప్పుడు మెట్రోపాలిటన్ మెట్రో వాటర్ బోర్డు వారు శాస్త్ర జీవో ఉంది సింగూరు మీద, అది అందరూ తెలుసు, గత పాలకులకు తెలుసు, ఇప్పుడున్న తెలుసు. అయినా సరే మేము మొక్కువని దీక్షతో మా రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఏదైతే మా పరివాహక ప్రాంతాలు మా శ్రీనివాస్ రెడ్డి కానీ, బండి మల్లేష్ అన్న కానీ, మా రమేష్ అన్న కానీ, ప్రతి ఒక్కరు అల్లు మల్లన్న, వంగాల సంజీవాని వీళ్ళందరూ కూడా ఫోన్ల ద్వారా మాకు తెలపడంతో వెంటనే హుటాహుటిన మేము రాజన్నను పట్టుకొని సంబంధిత శాఖ ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి వివేక్ గారికి, మరి వేం నరేందర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలిసినాక కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఉన్న జీవో గురించి వివరంగా చెప్పడం జరిగింది. అయినా సరే మేము మానవత్వ కోణంలో మీరు ఇప్పుడు ఇడిస్తే లాభం లేదు అనుకోకుండా ఉన్న వరలన్నా కాపాడడంలో 5-6 వేల ఎకరాలు మా మండలంలో ఉంటాయి సుమారుగా, కానీ లక్షల ఎకరాలు ఉన్నాయి నది పరివాహక ప్రాంతంలో. ఈ నీళ్లు ఓన్లీ మండలానికే ప్రాధాన్యత కాదు, ఈ నదివాహక ప్రాంతం ఉన్న ప్రతి మండలానికి కూడా ప్రతి రైతు కూడా ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద జీవోను ఉన్నా కానీ దాన్ని మనకు పట్టించుకోకుండా సీఎం మన రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి అనే దానికి ఒక గొప్ప నిదర్శనమని, ఇంత ఎండాకాలంలో ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ మనకు నీళ్ళిప్పి చివరి దశ ఉన్న వరిని కాపాడడానికి ఒక అపర భగీరథుడుగా మాకు వరం ఇచ్చిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్టి అవకాశాన్ని
మండల ప్రజలు మాకు కూడా మండల నాయకత్వాన్ని కల్పించినందుకు కూడా మేము కూడా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ నీటి చుక్క అనేది ఎంత విలువైందో మనకు తెలుసు. ఈరోజు మనం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మనం మాట్లాడే మన కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కొంతమంది మన పార్టీ మీద దుష్ప్రచారాలు చేయడం జరిగింది గతంలో. ఎప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ కాదు. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతుకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నమ్మే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ గ్రామస్తులు అందరూ పాల్గొనడం ఎంత శుభసూచకం. దయచేసి ఇక్కడికైనా ప్రతిపక్షాలకు ఒకటే మేము ఈ సూచన చేస్తున్నాం. సరే, మీ పాత్ర మీరు వహించండి, తప్పులేదు. రైతుల పట్ల మీరు మాట్లాడాల్సిన ధర్మం మీ దగ్గర ఉంది. కానీ లేని మా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి మాత్రం ఊరుకునే లేదని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మా ప్రియ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారికి మరియు జిల్లా రథసారథి అంజనేయులు గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాజిరెడ్డి గారి నాయకత్వం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లును ఆమోదించినందుకు గాను భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నారీ శక్తి బంధన్ పాదయాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి 106 డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ కచ్చర్ల ఎల్లేష్ పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్తో కలిసి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దేశ రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం నిజమైన అర్థాన్నిచ్చిందని కొనియాడారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకురావడం మోదీ దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందని, మహిళల భాగస్వామ్యంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంట్ లోపల మహిళా బిల్లు ప్రవేశపెట్టి స్వతంత్ర భారతంలో ఒక కొత్త ఒరవడికి ప్రాణం పోసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మహిళా లోకాలకి అందరికి కూడా ఒక కొత్త రెక్కలు ఇచ్చినటువంటి ఈ కొత్త అనుభూతితోని పరుగులేసేటువంటి ఈ మహిళల్లో చిన్న 24 గంటలు సమయంలో ఇంత పెద్ద ఎత్తున మరి మహిళలు భారతీయ జనతా పార్టీ శేర్లింగంపల్లి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఎన్నో సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎన్నో పార్టీలు మహిళల గురించి మాట్లాడటమే కానీ, మహిళలను ఓటు బ్యాంక్ కింద వాడుకోవడమే కానీ, మరి ఈరోజు 33% రిజర్వేషన్ అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లనే అని చెప్పి ఈరోజు రుజువని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మరి ఈ గొప్ప విజయానికి 40 సంవత్సరాలు 70 సంవత్సరాల మరి స్వతంత్ర భారతదేశంలో మరి ఏ రోజు కూడా మహిళల గురించి ఏ పార్టీ కూడా ఆలోచించలేదు. ఇలా మరి అమెరికా కానీ యూరోప్ కానీ అన్ని దేశాల్లో 30 నుంచి 40% మహిళలకు రిజర్వేషన్ ఉంది. ఇలా మన భారతదేశం 33% రిజర్వేషన్ కల్పిస్తుంది. మన భారతదేశం ఈ 12 సంవత్సరాల్లో ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ముందలుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇవాళ మహిళల కోసం బేటీ బచావ్ బేటీ పడావ్ సుకన్య సమృద్ధి యోజన, మరి గ్యాస్ కనెక్షన్లు 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఇంద్రమ్మ ఇల్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి శిల్పారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు రావడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. బోరబండ ప్రాంతంలో హ్యూమన్ రైట్స్ ఆఫీసును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఆఫీస్ ద్వారా ప్రజల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సహాయం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ సంస్థలు ప్రజలకు న్యాయం అందించడంలో ముఖ్యమైన వేదికగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ షేక్ అహ్మద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బి శివకుమార్, చీఫ్ అడ్వైజర్ అజయ్, జనరల్ సెక్రటరీ ధర్మేంద్రతో పాటు తస్లీం బేగం, క్యామర్జాన్, శంకర్, ఆషర్ ఖాన్, గౌస్, సలీం తదితరులు పాల్గొన్నారు.
फुल कर दे थोड़ा ऊपर आ जाओ कहीं चीज नहीं भैया नहीं आप आ जाओ आप इधर जाइए नहीं आप आ जाइए नहीं वाइट है चलो हाथ लगाओ स्टेट में चलिए सब इसी सब खोलना है ना लोगो हाँ वही सर कीजिए नीचे అండి నేను చీఫ్ అడ్వైజర్ని హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్కి. సో మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈరోజు మన హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్కి ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది బొరబండలో. మన సార్ అహ్మద్ సార్ ఉన్నారు, ఇంకా అట్లనే శివ సార్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ఆధారంలో మనకి బ్రాంచ్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మన ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే మనము ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ ఉన్నాము, త్రూఅవుట్ ఇండియా ఉన్నాము. బట్ స్టిల్ మనం ఎవ్రీ కార్నర్ రీచ్ అవ్వడానికి ప్రయత్నించడానికి ఇట్లా వేరియస్ ఏరియాస్లో కూడా ఇట్లా బ్రాంచ్ ఓపెన్ చేపిస్తే మనము ఎక్కువ మందిని మనము రీచ్ అవ్వగలుగుతాము, వాళ్ళ సమస్యలని మనము క్లియర్ చేయగలుగుతాము. సో మా ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు మన దగ్గర రాని మేము వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఏం ప్రాబ్లం ఉన్నాయో చూసుకొని మేము డిస్కషన్ చేసుకొని వాళ్ళకు జస్టిస్ దొరికేలాగా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. मैं मोहम्मद अब्दुल रहमान, ह्यूमन राइट जस्टिस काउंसिल फाउंडर एंड इंटरनेशनल प्रेसिडेंट. ये हमारा जो एनजीओ है ह्यूमन राइट जस्टिस काउंसिल, ये टाइटल नेम है. इसके अंदर ह्यूमन राइट, वुमेन्स राइट, चिल्ड्रन राइट्स, एनिमल राइट्स, एजुकेशनल डेवलपमेंट, एग्रीकल्चरल डेवलपमेंट इत्यादि मेडिकल अवेयरनेस भी है. और एक टू बिहेवियर बिटवीन पुलिस एंड कॉमन सिटीजन्स, ये भी एक्ट हमारे पास है. तो जो लोगों को बात करने नहीं आता गवर्नमेंट ऑफिसरों से वगैरह, तो हम लोग उनकी तरफ से जाके बात करते हैं. अब रही बात, हमारा वेबसाइट है www.humanrightjusticecouncil.com और हमारा एनजीओ का जो पर्सनल मोबाइल नंबर है 9133113322. और ये हमारा एनजीओ स्टेट गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट और इंटरनेशनल से वेरीफाइड है. हमारे पूरे डॉक्यूमेंट्स रजिस्टर्ड है और जिसको भी होना है हमारे डॉक्यूमेंट्स हमारे वेबसाइट पे सबसे लास्ट में मिलेंगे. और जो कोई हमको डोनेशन देना चाह रहा तो हमारा ATG 12A CSR रजिस्टर्ड है, जो इनकम टैक्स में आप उसको इंक्लूड कर ले सकते हैं फंडिंग को, अल्हम्दुलिल्लाह. और हमारा जो बैंक अकाउंट है उसमें रेजर पे लगा हुआ है और हमारा बैंक अकाउंट्स डिटेल्स पूरे हमारे वेबसाइट पर है. और हमारे वेबसाइट के ऊपर से ही आप बैंक अकाउंट लेके आप अमाउंट पे कर सकते हैं और रेजर पे के थ्रू ही भी आप पे कर सकते हैं. और हमारा गूगल पे नंबर 9133113322, फ़ोन पे का नंबर 9133113322. ये एक ही नंबर हर जगह पे लगा हुआ है, हर जगह पे रजिस्टर्ड है. और हमारे डॉक्यूमेंट्स टोटली सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट से वेरीफाइड है, रजिस्टर्ड है और इंटरनेशनल से हम वेरीफाइड भी है. ह्यूमन राइट जस्टिस काउंसिल टाइटल नेम है. काम मैं आपको बता दिया हूँ, ह्यूमन राइट, वुमेन्स राइट, चिल्ड्रन राइट्स, एनिमल राइट्स, एजुकेशन डेवलपमेंट, मेडिकल अवेयरनेस विलेजों में ये तकरीबन हम लोग करते हैं. और हमारे जो ब्रांचेस है ऑल ओवर इंडिया में हर एक स्टेट में एक ब्रांच है. हमारे पास अभी इस वक्त 4 लाख मेंबर्स वर्क कर रहे हैं, अल्हम्दुलिल्लाह. मैं ये वेबसाइट है हमारे कार्ड यहाँ पर आईडी कार्ड डाउनलोडर में जाके जैसे यहाँ पर नंबर मारते हैं आईडी कार्ड डाउनलोडर में, ऐसा आईडी कार्ड ओपन होता है, ठीक है. और हमारा जो TM है, TM करा हुआ ट्रेडमार्क पूरा, ये क्या है सेंट्रल गवर्नमेंट का है ना ये, ओके. ये हमारा
लोगो वहाँ पर रजिस्टर्ड है, फॉर्मेलिटी चेक पास। ओके, ये कौन सा, ये गवर्नमेंट का है ना, ये वेबसाइट कोई प्राइवेट तो नहीं होती ना। हाँ, तो उसके अंदर चेक पास हमारा ऑलरेडी बन गया। सो ये हमारे पास कोई भी चीज़ फेक नहीं है, पूरा एकदम ओके। और हमारे एनजीओ के किसी भी डॉक्यूमेंट में एक से हमारा एनजीओ बनाए सो है। और एक बात, हमारे एनजीओ के मेंबर्स ह्यूमन राइट जस्टिस काउंसिल है, इसके अंदर वर्क ह्यूमन राइट, वुमेन्स राइट, चिल्ड्रन राइट्स, एनिमल राइट्स, एक्ट और क्या बोलते हैं मेडिकल अवेयरनेस। पुलिस स्टेशन में हम लोग जाते हैं तो पुलिस वालों से बात करने के लिए कॉमन सिटीजन, ये भी एक्ट हमारे पास ऑलरेडी है, यानी कि रजिस्टर्ड है कि हम बात कर सकते हैं कहीं पर भी जाके, लेकिन लीगल। और हम जो भी काम करेंगे भारत के संविधान के अंदर रह के ही काम करेंगे। और हमारे पास जो भी लोग जुड़ेंगे जो इंडियन है वही जुड़ेंगे, जो भारत देश का सम्मान करता है। వాళ్ళు కానీ ఇక్కడికి రాలేని పరిస్థితులు కూడా కొందరు గరీబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మీరు ఏమైనా ఫోన్ నంబర్ ఇచ్చి అక్కడ మా ఆఫీస్ ఉన్నాయి హ్యూమన్ రైట్ జస్టిస్ www.humanrightjusticecouncil.com కొట్టిన తర్వాత అక్కడ మాది ఒక్కటే నంబర్ ఉంది 9133113322. ఇది మాది సెంట్రల్ది ఒక్కటే నంబర్ ఉంది. దానికి ఎవరు అక్కడ ఆఫీస్ ఉంటుందో వాళ్ళది ఒకటి నంబర్ ఉంటుంది. ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే మా వెబ్సైట్ కొట్టాలి, దానిపైన మా నంబర్ ఉంటుంది, మాకి అప్రోచ్ కావాలి. ఒకసారి చెప్పండి మళ్ళీ విధానం చెప్తే. 91 మా హ్యూమన్ రైట్ జస్టిస్ కౌన్సిల్ మొబైల్ నంబర్ 9133113322. ఇది మా హ్యూమన్ రైట్ జస్టిస్ కౌన్సిల్ది నంబర్. ఇంకా మన ఇండియాలో ఏమంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అయితే మా దగ్గర ATG 12A CSR రిజిస్టర్డ్ ఉంది. ఎవరైనా మాకు డొనేషన్ ఇస్తే వాళ్ళకి ATG 12Aలో ఇంక్లూడ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయం మా అజయ్ కుమార్ సార్ హ్యూమన్ రైట్ జస్టిస్ కౌన్సిల్ చీఫ్ అడ్వైజర్ ఉన్నారు, వీళ్ళు మాట్లాడతారు. और आज जो ये ऑफिस जो ओपन हुई हाईटेक सिटी साइड में, तो यहाँ के जो RR डिस्ट्रिक्ट प्रेसिडेंट जो हैं हमारे अहमद साहब है, और वाइस प्रेसिडेंट हमारे शिव कुमार जी हैं, जनरल सेक्रेटरी हमारे साहब नाम धर्मेंद्र साहब हैं, और पूरी टीम है। अहमद साहब जो एडवाइज़र हैं RR डिस्ट्रिक्ट सिटी के। अल्हम्दुलिल्लाह मैं आप सबका शुक्रिया अदा करता हूँ। आप लोग यहाँ पर नई ऑफिस खोले, अल्लाह आपको कामयाबी दे, और मजलूम है उनको आप सपोर्ट करें, और अल्लाह ताला हमारे को हर जगह पे हमारी जीत हमारी किस्मत बना दे। बस अल्हम्दुलिल्लाह। उनके अपोजिट जो उनके हस्बैंड है उनको उनके फैमिली को हम बुलाते हैं, बुला के दोनों में काउंसलिंग दे के मैक्सिमम 98% सुलह कराने की पूरी कोशिश करते हैं। ఇంకా రకరకాల కేసులు కూడా వస్తుంటాయి, కొంత ల్యాండ్ కోసం వస్తుంటాయి. ల్యాండ్లో వచ్చినప్పుడు మేము ఎవరు ల్యాండ్ ఓनर ఉన్నారో మేము వాళ్ళ उनके साइड से ही होके हम लोग वर्क करते हैं. अपोजिट जो रहते जो फ्रॉड लोग रहते हैं हम उनके तरफ से कोई काम नहीं करते. ఇంకా వగేరే రకరకాలుగా కేసులు కూడా వస్తుంటారు కదా. మా దగ్గర సివిల్ ఇంకా క్రిమినల్ మొత్తం కేసులు మేము చూస్తాము. అందరికీ కేసు ఎవరు కూడా వస్తారో వాళ్ళకి తీసుకొని हम लोग भारत के जो गवर्नमेंट है, जो भारत शासन है, हम उनके पास इस केस को लेके जाते. कुछ किसी को अगर फंडिंग का प्रॉब्लम है तो हम लोग हमारे ह्यूमन राइट जस्टिस काउंसिल से हम लोग मेंबर्स फंडिंग कर लेके उनको हम सपोर्ट करते हैं कि भाई फंडिंग के लिए जो गरीब है, जो फंड नहीं, जैसे कि वकील की फ़ीस नहीं दे सकते, तो हमारे पास 3-3,500 वकील है पूरे ऑल ओवर इंडिया में. सिविल कोर्ट से लेके सुप्रीम कोर्ट तक हमारे एडवोकेट्स हैं ऑल ओवर इंडिया में, हर एक स्टेट में है, और हमारे मेंबर्स भी हैं. तो हम उनके हाथ में अंडर में काम सौंप देते हैं, और कुछ वकील्स जो है फ्री ऑफ कॉस्ट वर्क करते हैं.
అదేవిధంగా ఇప్పుడు మా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ జిల్లా కొల్చార మండలంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న త్రాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కనీసం 10 మంది రైతులతో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు ప్రతి ఇంటికి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమము ఒక ఉద్యమంలాగా సాగాలి. ఊరు వాడ సమస్యలు పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యము, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకుందాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మండలం మొత్తం రైతులు 16,032 మంది ఉన్నారు. వీళ్ళకు ఈ రైతు భరోసాలో 2 సీజన్స్, వానాకాలం, యాసంగి 2 కలిపి రైతులకు జమ చేయడం, మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. 23-24లో మనకు రైతు భరోసా పొందిన రైతులు మండలంలో
14,551 మంది. ఇందుకు గాను 10,68,64,077 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. 24-25 సంవత్సరంలో 2 సీజన్స్ వానాకాలం, యాసంగి 12,587 మంది రైతులు ఇందుకు గాను 7,75,57,504 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. 25-26 సంవత్సరంలో 16,032 మంది రైతులకు 12,97,63,327 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. నెల నుండి చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 2024-25-26లో మనం చేసినటువంటి పనులు మాకు వచ్చిన నిధులు మీ ముందు ఇస్తాను. 2020-21లో మనకు 15th ఫైనాన్స్ అమౌంట్ టోటల్ పెట్టుకోవడం జరిగింది. అన్ని కూడా వర్కింగ్లో ఉన్నాయి మేడం. అదేవిధంగా డ్రింకింగ్ కూడా అన్ని స్కూళ్ళలో ఉంది. మళ్ళీ FLN ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేశాము ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది మన దగ్గర. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు NGO గ్రూప్ ద్వారా. ఏవైనా మీరు ఇనాగ్రేట్ చేయగలుగుతారా ఈ 99 days యాక్షన్ ప్లాన్? కృష్ణాపూర్ ఒకటి స్లాబ్ 2 వర్క్స్ ఉన్నాయన్నమాట. స్లాబ్ రేపు కాస్టింగ్ చేస్తున్నాము. ట్రై చేయండి. ఎక్కడైనా మనకి కంప్లీట్ అయితే ఈ ప్రోగ్రామ్లో భాగంగా మనం ఇనాగ్రేషన్కి కూడా ట్రై చేస్తాం. అప్పుడే డిగ్నిటరీస్కి పిలిపించి ప్రాపర్ ఇనాగ్రేషన్. మరి మాకు 4 సబ్ సెంటర్లు ఉన్నాయి. సబ్ సెంటర్లో మొత్తం మేము AMC రిజిస్ట్రేషన్ చేసిన సంఖ్య 381 మేడం. టార్గెట్ ఏమో 384 మేడం. సో 99% మేము అచీవ్ చేశాం మేడం. వారికి అందరికీ మేము ఐరన్ మాత్రం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది మేడం. మరియు డెలివరీ తీసుకుంటే మేము ఇప్పటివరకు PSC పరిధిలో 304 డెలివరీ చేయించాం మేడం. స్కీమ్ వచ్చినప్పుడు మనం శాంక్షన్ ఇచ్చాము వాళ్ళకి ఇప్పుడున్న ఎలిజిబిలిటీ పరంగా. కానీ వాళ్ళకి పేరెంట్స్ స్టేజ్లో కానీ స్టేజ్లో పాత ఇంద్రమ్మ శాంక్షన్ అయిన ఉంటుంది. సో ఆ కేసెస్కి మన స్టేట్ లెవెల్ నుంచి ఆపేశారు. పాత వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మళ్ళీ డూప్లికేట్ అవుతున్నాయి. ఎవరికి వచ్చింది అప్పుడే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇట్లాంటివి ఉన్న అన్ని కేసెస్కి ఆపమని చెప్పారు. అంటే మొత్తం ఊరికి ఉంటుంది అది. వాళ్ళకి ఏదైనా సెక్షన్కి లేదు. ఇది కమ్యూనిటీ హాల్ లాగా లేదు. మహిళా సమాఖ్య అంటే మొత్తం ఊరిలో ఉన్న BOAకి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడే చేయాలి. సో యూ గో అండ్ ఫైనలైజ్ ముగ్గు వేసి స్టార్ట్ ద వర్క్. ప్లీజ్ కోఆర్డినేట్ విత్ AEPR. ఉన్నారు కదా మాకు శాంక్షన్ ఇవ్వలేదు. నేను ఏమంటున్నా చేస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. డైరెక్ట్స్ ఇచ్చారు మేడం. కానీ అది స్టార్ట్ చేయక ఇప్పుడు ఈ మంత్ 5 స్టార్ట్ చేస్తారు. 14 ఉన్నాయి. 14 శాంక్షన్ అయ్యాయి మొత్తం మండలికి. ఇప్పుడు ఓన్లీ 5 స్టార్ట్ అయ్యాయి. మిగతా స్టార్ట్ కాదు. అవి మాకు ఇచ్చేసేయండి మేడం. అది మీకు చెప్తాం కదా. ఆయన డీటెయిల్స్ ఇస్తారు. మీరు లోకల్ లెవెల్లో కన్విన్స్ చేసి కొంతమందికి చెప్పాలి. వాళ్ళే పని చేస్తే మనం డబ్బులు కూడా రిలీజ్ చేస్తాం. అది మనకి ఇబ్బంది లేదు. మా తరఫు నుంచి మనం మొత్తం శాంక్షన్ కానీ ఏదో పక్కగా చేస్తున్నాం. కానీ లోకల్ లెవెల్లో సర్పంచెస్ తరఫు నుంచి సహకారం లేకుంటే మేము కూడా పని చేయలేదు. అది మీ తరఫు నుంచి సహకారం ఉండాలి మనకి. మా విలేజ్కి ఇవ్వలేదు కదా మేడం. నేనేమంటున్నా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ల్యాబ్స్ చేసి మాకు ఇస్తే మేము చేయడానికి రెడీ. కొత్త ఇస్తాం. వేరే ల్యాబ్స్ కాకుండా అట్లాంటివి చేయలేము మనం. కొత్త ఇస్తాం. రామాయంపేట మండలం చమలా తాండాలో కనీష్ శోభ దంపతుల ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు ఆయన ఆధ్వర్యంలో భూమి పూజ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సాగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తాండా ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏర్పాటు చేయడం కోసం సబ్సిడీలు ఇస్తూ ప్రభుత్వం రైతులను ముందుకు తీసుకెళ్తా ఉంది. అటువంటి తరుణంలో సర్పంచ్ అందరూ కూడా మనం యాక్టివ్ అయి మన గ్రామంలో ఉన్న సమస్యలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి సమస్యను పరిష్కారం చేసే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి యజమాని ప్రతిరోజు రోడ్డుపై తిరుగుతూ ఉంటారు. అటువంటి తరుణంలో సార్ చెప్పిన విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించి మద్యం చేయించకుండా
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో అరైవ్ అలవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించొద్దు, సురక్షితంగా గమ్యానికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వెంకటస్వామి, డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్మన్ కనుగోల రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాంటి ఒక చక్కని కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, డిటిఓ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి, తమ్ముడు నగేష్ గారికి, మరియు కౌన్సిలర్లకి, ఇతర సిబ్బంది అందరికీ మరియు విద్యార్థులకు, పత్రికా సోదరులందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం డిజైన్ చేశారు అంటే ఎవరి కోసం? ఇక్కడ ఏం నిధులు ఇవ్వట్లేదు, రాజకీయంగా ఎలాంటి ప్రోగ్రాం జరగడం లేదు, ఏమీ లేదు. మనకేమన్నా ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు. కానీ వీళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ ఒక ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారు? కేవలం మనం బతకడం కోసం మాత్రమే. మనకు బతకడానికి వీళ్ళు ఇంత ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఏంటి అంటే చిన్న నిర్లక్ష్యం. మనందరము చేస్తున్నటువంటి చిన్న నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే నిజంగా పోలీస్ వాళ్ళకి ఏమీ రాదు, మనకే ప్రాణభిక్ష. సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తున్నారు, వాళ్ళకేమొస్తుంది? మనకే కదా. ఈ చిన్న ఒక్క నియమాలను పాటించకుండా ముందుకెళ్ళిపోతున్నాము, రోడ్లపైకి వెళ్ళిపోతున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల కనీసం కొంతమంది అయినా మేల్కొంటే బాగుంటుంది అని నాకు అభిప్రాయం. మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, డాక్టర్ స్మృతి గారు, డిఎస్పీ ఇన్స్పెక్టర్స్, ఇతర అధికారులు, ప్లస్ స్టూడెంట్స్, ప్రజలు, అలాగే కౌన్సిలర్స్, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. సో ఈ ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో దీన్ని మనం పెట్టడం జరిగింది. సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ట్రాఫిక్ అంటే ఓన్లీ పోలీసు వాళ్ళు, ఆటో వాళ్ళు లేదు. కానీ ఇప్పుడు చూడండి కరెక్ట్ గారు వచ్చారంటే దీని ఇంపార్టెన్స్ కూడా మనకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మన దేశ వ్యవస్థ చూస్తే ఎవరి ఇయర్ 1,70,000 చనిపోతున్నారు యాక్సిడెంట్ ద్వారా. 1,70,000 చనిపోతున్నారు, 3 లక్షల మంది గాయపడుతున్నారు ఎవరి ఇయర్. అట్లాగే తెలంగాణ చూస్తే మన స్టార్టింగ్ చూస్తే ఎవరి ఇయర్ 7,000 మంది చనిపోతున్నారు, 15,000 మంది గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. మన జిల్లాకు వస్తే మన జిల్లాలో ఎవరి ఇయర్ 350 మంది చనిపోతున్నారు. అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక చనిపోతున్నారు. మన మెదక్ జిల్లాలో 21 మండల్స్ ఉన్నాయి కదా, 21 మండల్స్లో ఎవరి డే చనిపోతున్నారు. ఒక చనిపోతున్నారు, 5-6 మంది న్యూ అవుతున్నారు. సో ఇవన్నీ కారణాలు అనేది ముఖ్యంగా మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. ఈ జరిగే మట్ల కూడా అన్ని యాక్సిడెంట్లలో ముఖ్యంగా 80% టూ వీలర్ మీద అవుతున్నాయి. మిగతా 20% అంటుంటే ఓన్లీ 80% మొత్తం ఉన్నవాళ్ళు 80% యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ టూ వీలర్స్ అవుతున్నాయి. దానికి ముఖ్య కారణం ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, నెంబర్ 3 డ్రంక్ డ్రైవ్, తాగి నడపడం, 1, 3, 4 హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ కాకుండా ఉండదు, బట్ యాక్సిడెంట్ అయితే బతికిపోతారు, తగ్గ ఉండదు. ఎస్పీలు ఖాళీ ఉంటే కానీ తగ్గ ఉండదు, బతుకుతారు. కాబట్టి హెల్మెట్ అనేది పక్షంగా ప్రతి ఒక్కరు ధరించాలి. అదే అందరూ ప్రతి గుర్తు పెట్టుకోవాలి. కూడా మీకు చూసిన పూర్వక మీకు ఐడియా ఉందా? చార్మినార్ హెల్మెట్ అంటే సార్, చార్మినార్ ఐడియా ఉందా ఫ్రెండ్స్? చెప్పండి ఎవరన్నా. Message, I wish all of you all the best. We try to take input from few of the students. మేము అడిగినా ఎవరైనా వచ్చి మాట్లాడతారా, సో దట్ మనకు కూడా అర్థమవుతుంది మీకు ఏ మెసేజ్ వచ్చింది. కానీ ఎవరైనా ముందుకు రాలేదు. బట్ ఐ హోప్ దట్ యూ హ్యావ్ టేకన్ దిస్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. మనకి ఇది సింపుల్ ఒక ఫార్మాలిటీ లాగా లేదు. జనరల్గా ఎస్పీ గారు ఉన్నారు, నేను ఉన్నాను, అందరూ ఆఫీసర్స్, చాలా చాలా పని ఉన్నాయి మనకి. కానీ ఇక్కడే మీ అందరికీ పిలిపించి మాట్లాడటం, మీకు చూపించడం. ఇప్పుడు మా డిఎంహెచ్ఓ గారు కూడా సిపిఆర్ గురించి మీకు చూపించారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి,
అందరూ వాళ్ళకి అంతా పని పక్కనే పెట్టుకొని ఇక్కడే వచ్చిన మీతో మాట్లాడడం జరుగుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ టాపిక్ ఇస్. సో అందుకే ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ విత్ యూ. మీ కుటుంబ సభ్యులకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా చెప్పాలి. కార్ యూజ్ చేసినప్పుడు ఫ్రంట్లో డ్రైవర్తో పాటు బ్యాక్ సీట్లో కూర్చునే వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ పెట్టాలి. కొన్ని కేసులు ఏమో వస్తున్నాయి, ఫ్రంట్లో ఉన్న భర్తలు నడిపిస్తే బ్యాక్ సైడ్లో భార్య పిల్లలకి పట్టి జస్ట్ కూర్చుని ఉంటున్నాం. కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పిల్లలు కూడా బయట పడేస్తారు, భార్య కూడా బయట పడేస్తారు, ఇమీడియట్గా ఇంజరీ అవుతుంది. సో అందరూ సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టాలి. బైక్లో ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్ పాటు సీట్ బెల్ట్ కూడా టైట్గా పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైనా మీరు బండి నడిపిస్తున్నారు అప్పుడే ఫోన్ యూజ్ చేయకూడదు. ఎంతైనా ఇంపార్టెంట్ అయితే 5 minutes తర్వాత కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు అటెండ్ చేసుకోవచ్చు. అనేది క్షేమంగా ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. సో ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. మనం మండే నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. డైలీ నాకు కూడా న్యూస్ వస్తున్నాయి. మా మెదక్ జిల్లాలోనే ఇంకా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. సో బండి నడిపించిన వాళ్ళకి చిన్న నిర్లక్ష్యం వల్ల, చిన్న డిస్ట్రాక్షన్ వల్ల, ఇప్పుడే చెప్పాలి మన సిఐ గారు కూడా చిన్న ఫోన్లో మాట్లాడితే 1 సెకండ్కి డిస్ట్రాక్షన్ అయితే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఏదైనా మెసేజ్ మనం ఇక్కడ నుంచి ఇస్తున్నాం, ఈ వేదిక నుంచి కానీ ఇంతకుముందు గ్రామ సభ కండక్ట్ చేసాము, నిన్న స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అది రకరకంగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాం. కానీ స్టిల్ ఈ మెసేజ్ అందరికీ పోవట్లేదు. సో అందుకే మనం ఈ యాక్టివిటీ ఒక కంటిన్యూ ప్రోగ్రామ్ లాగా, కంటిన్యూ మిషన్ లాగా మా మెదక్ జిల్లాలో చేస్తున్నాము. నరేష్ గారు, ఇతర జిల్లా అధికారులు మరియు కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్, గౌరవ ప్రజాప్రతినిధులు, అది జిల్లా అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ముఖ్యంగా వివిధ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న కేటగిరీలో ఉన్న డ్రైవర్లు, మరి ఇతర మిత్రులు, మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులు చాలా బాగా మాట్లాడడం జరిగింది. దీని మీద ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మరి గౌరవ డీజీపీ గారితో కూర్చొని మరి రోడ్డు మీద ఎన్నో కారణాల వల్ల మరి రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నవి, ఎందుకు నివారించాలి చెప్పేసి ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఇది డిజైన్ చేయడం. దానిలో భాగంగానే గత 2-3 మాసాలుగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాము. అటు కార్యక్రమంలో కూడా గౌరవ మన శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, డాక్టర్ రోహిత్ రావు గారు కూడా ఎన్నో సందర్భాలు కూడా తనే రైడ్ చేసి, తనే మోటార్ సైకిల్ మీద, వెహికల్స్ మీద నడుపుకుంటూ, ఆ తర్వాత హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి కూడా ఈ కార్యక్రమంలో కూడా అందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు అన్ని మండలాల్లో కూడా, మరి మండల స్థాయిలో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించేసి ఈ అరైవ్ అనే ప్రోగ్రాం మీద వివిధ వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అందరూ కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. మరి ఎందుకు వచ్చింది ఈ ప్రాధాన్యత అంటే, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కావు. వాస్తవానికి ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కానే కావు. ఇవన్నీ కూడా డిసిషన్సే. అంటే ఒక కుర్రోడు హెల్మెట్ పెట్టుకోకుండా పోతే ఏమవుతుంది అని డిసిషన్ తీసుకున్నాకనే అది యాక్సిడెంట్ అవుతుంది. ఈ అన్ని సంఘటనలు కూడా, ప్రతి సంఘటన కూడా ర్యాష్ డ్రైవింగ్ అంటే నేను స్పీడ్గా పోతాను, అందరికన్నా ముందు పోతాను, ఆయన ఓవర్టేక్ చేసిపోతాను అని డిటర్మైన్ అయిన తర్వాతనే ఆ సంఘటన జరిగి విషాదమైన ఈ ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, 5 నిమిషాల్లో పోయొస్తాయి కదా అని చెప్పేసి ఆ నిర్లక్ష్యం వల్ల, ఆ నిర్లక్ష్య ధోరణి వల్ల, ఆ నిర్లక్ష్య వాతావరణం వల్ల, ఆ డిసిషన్ వల్ల అక్కడ కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. రైతుల పంటలు ఎండిపోతున్నాయని రైతులకు అన్నిటిని తుడిచేందుకు అసెంబ్లీలో సింగూరు నీటి విడుదల సమస్యను ప్రస్తావించి రైతుల పక్షాన్ని నిలబడి నీటి విడుదలకు శ్రమించిన నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి అన్నారు. కొల్చార మండలం పైతర గ్రామ చెక్ డ్యాం వద్ద మంజీరా నది పరవలు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో గ్రామ రైతులతో ఆనందం నెలకొంది. గ్రామ సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారి రవితేజారెడ్డి గ్రామ రైతులు నాయకులతో కలిసి గంగమ్మ తల్లి కొబ్బరికాయలు కొట్టి గంగమ్మకు హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మురళి, సంతోష, ఎల్లేశం, మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం, వార్డు సభ్యులు రాజాగౌడ్, మల్లేశం, మానయ్య, శేఖర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పైతర గ్రామంలో చెక్ డ్యాం దగ్గర ఉన్నాము. కేసీఆర్ గారి కళ
ఎందుకంటే మనం ఎవరు కూడా చెక్ డ్యామ్ అడగలేము కేసీఆర్ గారికి. తెలంగాణ రాష్ట్రం రాకముందే తనకు ఒక అవగాహన ఉండి మాంజీరా నదిపై కంపల్సరీ కూడా చెక్ డ్యామ్ కట్టాలని చెప్పేసి తను కలలు కన్న సహకారాన్ని 2014 గెలవగానే మనం అడగకున్నా సరే 7 చెక్ డ్యామ్లు మాంజీరా నదిపై కట్టడం జరిగింది. అందులోనే పైటల గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరొకసారి పైటల గ్రామం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తన కళలు ఇవాళ మేము చూసినాం ఇక్కడ వాటర్ ప్లాంట్స్ కూడా ఇదంతా కూడా కేసీఆర్ గారి ఫలితం ఇదంతా కూడా. అలాగే చింతా లక్ష్మణారి నాయకత్వంలో గత నెల 20వ తారీఖు నాడు అసెంబ్లీలో కూడా వాటర్ వదలాలని చెప్పేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన వెంటనే 2 రోజులు రిలీజ్ చేస్తే మాత్రం ఇంకా రైతులకు పూర్తి నష్టం జరగకపోతుండే. కాబట్టి డిలే అయింది, కొద్దిగా డిలే అవ్వడం వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోయారు. అయినా సరే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, బయట తుక్కాపూర్ నదిలో వచ్చి ధర్నా చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి స్వయంగా తన ఓపెన్ లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో స్పందించి 0.30 టీఎంసీ నీళ్ళం కూడా మొన్న విడుదల చేయడం జరిగింది. దాంతో కొంతమందికి రైతులకు కూడా ఊరట లభించింది. అందులో భాగంగా ఈరోజు మా గంగమ్మ తల్లికి మేము పూజ చేద్దామని చెప్పేసి పైత్ర చెక్ డ్యామ్ వరకు రావడం జరిగింది. మేము పూజ చేస్తున్నాము, అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ముందే స్పందిస్తే ఇంకా చాలా రైతులకు ఉపయోగపడేది. ఇప్పటికైనా ఉపయోగపడింది. కాకపోతే చాలామంది రైతులకు ఊరట లభించింది. దీన్ని చెక్ డ్యామ్ కట్టడం వల్ల కూడా గ్రామంలో కూడా ఇప్పుడు బోర్డుకు నడవని స్థితికి వెళ్ళి అవి కూడా కొద్దిగా క్లియర్ అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది. మరొకసారికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కేసీఆర్ గారికి చెక్ డ్యామ్ కలెక్షన్ నెరవేర్చిన కేసీఆర్ గారు కూడా పైతల గ్రామం నుంచి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారి రైతు బంధు, రైతు బీమా, మార్కెట్లో అమ్మిన ధాన్యానికి బోనస్, గిట్టుబాటు ధరలపై వివరించారు. అదేవిధంగా విద్యుత్ జీరో బిల్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి రాష్ట్ర సభలు మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్రం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్న మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6వ తారీఖు నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరువాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపాలన్నదే మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. క్యూర్, ప్యూర్, రేర్ రాష్ట్రాన్ని వర్గీకరించుతున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాలలో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉందో మండల ప్రజా పరిషత్ పటాన్చెరు తరఫున ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన మన ఇక్కడ ఇన్ఛార్జి ఐదేశార్ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ తరఫున శాఖ వైజ్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సేవలు అందిస్తుందో సేవల గురించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే యొక్క పథకం గురించి క్లుప్తంగా తెలపడం జరిగింది. దాన్ని మన గ్రామాల వారీగా తీసుకుపోవాలంటే ముఖ్య పాత్ర ఈ సర్పంచులు మరియు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఏవైతే ఉన్నారో డాక్రా మహిళలు
వీళ్ళందరూ వాళ్ళకు వారధిగా ఉండి మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం చెందే విధంగా ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఈ ప్రజలకు మంచి చేయాలి, మంచి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహిళా సోదరిమణుల ఎవరంలో కోటీశ్వరులుగానే ఉద్దేశంతో చాలా పథకాలు పెట్టి మహిళలకు చాలా పథకాలు పెట్టారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీ చేతులలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ప్రోగ్రామే కాకుండా మన సొంత పనిగా తీసుకొని ప్రతి వారికి కూడా మేలు జరిగే విధంగా చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. ఇంతకుముందు సార్ విద్యుత్ గురించి చెప్పడము జరిగింది, కానీ మాకు గత 30 సంవత్సరాల క్రితము ఊరు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయింది విలేజ్. అందులో భాగంగా వేసిన 30 సంవత్సరాల క్రితం వేసిన స్తంభాలు చిన్నగా ఉన్నాయి. ఆ పైన వైర్లు లూప్ లైన్లు అయినాయి. ఆ వైర్లు తాత్కాలికంగా అప్పుడప్పుడు తెంపడం జరుగుతుంది. అందుకు సార్ గారిని కోరడం జరుగుతుంది. ఎందుకు అంటే అప్పుడు పెంకుటిల్లు ఉండే, ఇప్పుడు ఒక్కొక్కరు 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్లు కట్టేది. ఒక పోర్షన్ ఉన్న వాళ్ళు 10 పోర్షన్లు చేసుకొని రెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. లేదా అప్పుడు 25 kV 10 kV సంవత్సరాలు పెట్టి విద్యుత్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ విద్యుత్ సరఫరా లేదు కాబట్టి ఇప్పుడు ఎండాకాలం వేసవికాలం వచ్చింది. ఆ వేసవికాలంలో రోజు ట్రిప్ అవుతుంది. అక్కడ లైన్ మెన్లకు ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది. అలాగని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, కావాలని విద్యుత్ సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి మన స్థానికంగా మాకు తెలుస్తుంది. అలాగే సార్ వాళ్ళకు కూడా మేము ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది. వచ్చి నైట్ అయినా సరే వాళ్ళు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటూ కొన్ని సమస్యలు ఈ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఏ గారికి చెప్తున్నాను. 52 కొత్త స్తంభాలు మా గ్రామానికి కావాలి. అలాగే 100 స్తంభాలకు 5 వైర్కు సైడ్ అరమ్స్, 70 స్తంభాలకు 5 వైర్ ఇంటి ఛానళ్ళు, 8 కొత్త ట్రాన్స్ఫార్మర్లు 200 kV కావాలి. ముందు మాకు సార్ అన్నట్టు 2 అడగంగానే లో కరెంట్ ఉంది, లో వోల్టేజ్ ఉందంటే 2 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేశారు. ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు జరుగుతున్నాయి. అలాగే ఒకటి 100 kV ఫెయిల్ అయితే 160 kV అడగంగానే పెట్టారు, దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మేము కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఊరంతా 24 hours 3 phase చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి, అలాగే మాకు లో వోల్టేజ్ ఉంది, అన్ని 25 kV 10 kV తీసేసి 200 kV పెట్టేసి 3 phase చేస్తే మాకు పెరుగైన విద్యుత్ ఇస్తారని, విద్యుత్ ప్రజలకు ఇవ్వగలమని చెప్పేసి సభాముఖాన్ని కోరుకుంటున్నాము. అలాగే 40 స్తంభాలకు 75 కేబుల్ వైరు, అలాగే తారు వైరు ఇవ్వాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే మహత్తరమైన గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రజల వద్దకు పాలన చేరాలనే ఉద్దేశంతో అధికారులే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి శాఖ వారు తమ ఒక నివేదికను చాలా చక్కగా మనకు అర్థమయ్యే విధంగా తెలపడం జరిగింది. పాపయ్య గారు రైతు భరోసా అమౌంట్ పడతలేదు అని నాకు చెప్పడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయడం ఉద్దేశంతో నాకు కూడా రాలేదు, నేను కూడా రైతునే. అయితే ఏమవుతుందంటే మన ఆధార్, మన బ్యాంక్ ఈ రెండింటికి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇస్తే కరెక్ట్ మన డబ్బులు వస్తాయి. మన పాస్బుక్ ఈ మూడింటికి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. నాకు కూడా ఒకసారి రాలేదు, ఎందుకు రాలేదని నేను అక్కడ ఏయో అని అడిగితే ఈ కారణం చెప్పింది. ఇంకా దయచేసి సర్పంచులు కానీ ఏం చేయాలంటే ఎవరికైతే రైతు భరోసా రాదో ఈ 3 కూడా కరెక్ట్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా గ్రామజ్యోతి కూడా 0 బిల్ గురించి మన ఏఈ గారు చాలా చక్కగా చెప్పారు. మన
సర్పంచ్ గారు కూడా టోల్స్ అండ్ ట్రిప్ ప్రాబ్లమ్ చేస్తారు. మీకు అదృష్టం 3 ఫేజ్ వస్తుందని అంటున్నారు. అదే కాకుండా ఈ 3 గ్రామాలు కూడా రియల్ ఎస్టేట్కు అనుబంధంగా ఉన్నాయి కనుక అక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్. వాడ ద్వారా కూడా మీరు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత సహకారం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 గ్రామాలు కూడా సెమీ అర్బన్ కాలేదు, అంటే మున్సిపాలిటీలో కలవలేదు. అది అదృష్టం, టెస్ట్లో మిస్ అయింది నాకు తెలిసి. ఎందుకంటే ఆ కలపడం మ్యాప్ నేనే తయారు చేసి కనుక నాకు చాలా బాగా తెలుసు కనుక చెప్తున్నాను. అయినా అదృష్టం 3 గ్రామాలను కూడా మనం చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. రెండవది ఈ ఏపీఎం గారు ఎస్పీ గ్రూప్ నుంచి చాలా చక్కగా చెప్తారు. అమ్మాయి ట్రాక్టర్ కొన్నదని, ఇంకొక అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టుకున్నదని. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచులు పాల్గొని ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు చేరువుగా ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మండల స్పెషల్ అధికారి ఐనీష్, ఆర్డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పొట్టకొడుతోందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు. రోడ్డుపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు జీవనోపాధిని దెబ్బకొట్టేలా వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుకట్పల్లిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి డబ్బులిస్తే ఇక్కడ గుడితెలు వ్యాపారాలు చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేయిస్తున్నారు. మున్సిపల్ హైడ్రా హౌసింగ్ బోర్డు అధికారులు సమన్వయ లోపంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ ప్రజా అవసరాలకు వినియోగించకుండా వేలం వేసి డబ్బులు దండుకున్నారు. కుకట్పల్లిలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాల్లో కొంత భూమి ఇస్తే వీరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుంటుందని అన్నారు. అధికారులకు సైతం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. పేద ప్రజలపై కక్ష సాధింపు చేస్తున్న వారిని గుర్తుపెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ ప్రజల సొత్తని, దాని జోలికి వస్తే ఊరుకోనని చెప్పారు. నిరుపేదలపై ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష దిగుతానని వెల్లడించారు. నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని, చిన్న చేపలు అమ్ముకొని, ఏదో సైకిల్ మీద డబ్బాలల్లో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్స్టిట్యున్సీలో కేబీబీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట, పత్తి హైదరాబాద్ నగరంలో నిరుపేద గుడిసె కనబడ్డా, నిరుపేద డబ్బా కనబడ్డా తిన్నా హీనంగా కనబడుతుంది. చూస్తూ ఉంటాయి వీళ్ళ అయ్యే జాగిరి ఉన్నట్టు, హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకుండా నిరుపేద పొట్ట కొడుతుంది. లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపల్ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేని మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే, మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే, పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ పెట్టి, మా కార్పొరేట్ స్కూల్ పెట్టి 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద వేస్తే అది దాని అమ్మకానికి బోర్డులు, హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డులను అమ్మడం. ఆఖరి చిన్నగా ఏ చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్ లో నిరుపేద బిడ్డలని. వాళ్ళు ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ, ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్ గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు. ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. మామూలు ఉసురు ముట్టది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. బీదల కడుపు కొడితే మేము గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కరినన్నా అది వేయలే. అప్పుడు ట్రాఫిక్ లేదా? వీళ్ళ సూరత్ కే మనకు బ్రిడ్జ్ కట్టించిరా హైదరాబాద్ లో? వీళ్ళ సూరత్ కే మన ఎవరికన్నా కనీసం 10 పని చేసిరా బీదలకు? హైదరాబాద్ లో మీద పడి
ఎక్కడ దొరికితే అక్కడ నిరుపేద డబ్బా ఉంటే తీసేయాలి, కాంగ్రెస్ కార్యకర్తల డబ్బాలు ఉండాలి. ఇది నడుస్తుంది హైదరాబాద్లో. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకో, ఇప్పటికైనా నిరుపేద ఉసురు ముట్టిన ఎవరు బాగుపడలేదు ఆ చరిత్రలో. కాబట్టి దయచేసి నిరుపేద తెరువు వస్తే మేము చూపెడతాం ఏంటో తొందరలోనే. పువ్వుల బండ్లు అమ్మనిస్తలేరు, డబ్బాలు అమ్మనిస్తలేరు, ఆఖరికి చిన్న నాటుకోళ్ళు అమ్ముకున్న ఆధారాలు అమ్ముకుని ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అలా హౌసింగ్ బోర్డు మీద దోసుకొత్తినికి ప్రయత్నం, హౌసింగ్ బోర్డు ల్యాండ్లను అమ్ముకోని ప్రయత్నం. ఏదో ఒక హౌసింగ్ బోర్డు ల్యాండ్ 2 ఎకరాలు ఇచ్చి అలాట్ చేయండి. పక్కకు ఉన్నటువంటి ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కూడా ఏదైతే మహిళా పార్క్ ఇస్తే అలా 2 ఎకరాలు అమ్ముతున్నారు. 24 ఎకరాల ల్యాండ్ సుశ్రమాలు కాడని నానా బాధలు పడి ప్రైవేట్ ఓన్కి అయితే అంటే 24 ఎకరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాట్లాడి దాన్ని హౌసింగ్ బోర్డు కేటాయిస్తే దానమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పైసా పనిచేయలేదు. అల్పదాయ వర్గాలకు రెగ్యులర్ చేయమంటే చేయరు. నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు, దోమలతో అల్లాడిపోతా ఉన్నారు. మళ్ళీ వీళ్ళని నాశనం చేస్తూ రోడ్డు పాలు చేస్తూ ఇది దౌర్జన్యం. 2.5 ఏళ్ళు అయింది నిరుపేద పొట్టడం కొట్టడం తప్ప ఇంకా ఏమి చాదన అయితలేదు. మార్చుకోండి బిడ్డ. మీ ఆఫీసులో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీ ఇష్టానుసారంగా చేస్తాం, మేము చూస్తే ఊకుంటాం అనుకుంటారేమో, అందరిది రాసుకుంటున్నాం. మీరు అనుకుంటారేమో నిరుపేద పొట్ట కొట్టినోడిని, తెలంగాణ బిడ్డ మీద కాలు పెట్టినోడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎంత పెద్దనైనా సరే, అటు మంత్రి కానీ ఇంకెవరైనా కానీ వదిలిపెట్టాం. మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. బేగంపేటలో సుమారుగా 40 ఏళ్ళ నుంచి డబ్బాలు తీసిరు. మొన్న ట్రాఫిక్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళ మీద హైదరాబాద్ చెప్తారు, హైదరాబాద్ మీద మున్సిపాలిటీ చెప్తాడు, మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు చెప్తాడు. అసలు ఎవరు నడిపిస్తుండే హైదరాబాద్ ఇలా? ఎవరు మంత్రి అర్థమైతలేదు. ఏం కావాలి వాళ్ళ బతుకులు? ఏం కావాలి? తిండి తినకుండా తిప్పలు తినక చచ్చిపోతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా పొద్దుల బ్యానర్లు తప్ప వాళ్ళ దగ్గర కనబడుతుంది. హైదరాబాద్ లో మీరు పెట్టిన బ్యానర్లు, దొంగ బ్యానర్లు పెట్టుకొని చచ్చినా బతికినా బ్యానర్లు తప్ప ప్రజలు చేసింది ఏ ఒక్క పైసా పనిచేయలేదు దుర్మార్గులు. అంత దీనంగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు వదిలిపెట్టాం బిడ్డ, ఒకరొకరు అర్థం చేసుకోండి. మా బీదోళ్ళ తెరువు వస్తే మాధవ కృష్ణారావు వదిలిపెట్టారు గుర్తుంచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఆఫీసులకు చెప్తున్నా, మీరు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మేము ఫిష్ మార్కెట్ కట్టించాం, ఆ రోజున ఫిష్ రోడ్ మీద పెడతా అంటే కూడా కూరగాయల మార్కెట్ కట్టించినాం, పూల కేటాయించినాం. అన్ని మీరు అమ్ముకుంటా తమాషాలు ఆడుకుంటా ఏమనంటే హౌసింగ్ బోర్డు అలాగా. హౌసింగ్ బోర్డు పాకిస్తానా? హౌసింగ్ బోర్డు ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ల్యాండ్ కాదా? మీ ఇష్టం వచ్చి అమ్మని మీ అయ్యా జాగిరా? మా 10% ల్యాండ్ హౌసింగ్ బోర్డు మా ప్రజల సొత్తది. ఆ 10% మా హౌసింగ్ బోర్డు సొత్తు. దానమే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఆఖరి నిరుపేద దొరికింది, నిరుపేదల మీద పడ్డావు. ఇలా ఇది మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తాను ప్రభుత్వాన్ని, అధికారులు కూడా హెచ్చరిస్తాను. మీరు వైఖరి మార్చుకోకపోతే జిహెచ్ఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు నేను అమరావతి దీక్ష చేస్తా బిడ్డ, గుర్తుంచుకోండి. నిరుపేదల తెరువు పోతే, డబ్బాల తెరువు పోతే నాది ఎట్లుంటో చూపెడతా. మరి ఇంకోసరికి నాకు ఏ పొద్దున ఏది బాధ్యత వహించినా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మహిళా సాధికారత మరియు దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ కూడా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం తరపున ఉచిత మోటార్ సైకిళ్లను అందజేశారు. అలాగే 41 మంది ఇందిరా మేళ లబ్ధిదారులకు సంబంధించి 1.16 కోట్ల విలువైన చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. సభను ఉద్దేశించి కమిషనర్ దివ్య మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, కేవలం 3 నెలల్లోనే 8,000 గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర దివ్య మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, అదేవిధంగా నాతో పాటుగా పార్టిసిపేట్ చేస్తున్న డీసీపీ గారు, వేదిక మీద ఉన్న సిఇఓ గారు, డిఆర్డిఓ గారు, డిపిఓ గారు. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో
ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో గ్రామ స్థాయిలో ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అందులో ప్రధానంగా ఒక 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాలను కూడా అటు గ్రామ పంచాయతీలో ఇటు మున్సిపాలిటీలో వాటిని చాలా సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి మనం మీ అందరి సమక్షంలోనే అన్ని గ్రామాలు అన్ని మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాం. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో అన్ని మున్సిపాలిటీ ఆరోగ్యం సంబంధించి కూడా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వారికి సంబంధించిన టీకాలు, పౌష్టికాహారం వీటిపైన ఎక్కువ ముఖ్యంగా ఫోకస్ చేసుకుంటూ మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మూడవ ఇంపార్టెంట్ అంశం నడుస్తూ ఉంది, అరైవ్ అండ్ అలైవ్. యువత మరియు క్రీడలు, అదేవిధంగా మహిళలు, తర్వాత పర్యావరణం, ఇవి మనకు ముందున్న అంశాలు. వాటిలో కూడా మనం అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకు వెళ్దాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇందాక మీకు మండల స్థాయి అధికారులందరూ కూడా మీ మండలంలో జరుగుతున్న అంశాలను, ముఖ్యంగా వ్యవసాయంలో రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా వ్యవసాయానికి ఇచ్చే పనిముట్లు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు మీ మండలంలో మీ ఎమ్మెల్యే గారి చూడతో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతారు. కానీ ఇంకా 100కు పైగా నాట్స్ ఆడలో ఉన్నాయి. ఇది మంచి సీజన్. ఇది అంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా సాఫీగా సాగడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఎండాకాలంలో బాగా ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. కాబట్టి నాట్స్ ఆడేటివి అట్లే ఆల్రెడీ స్టార్ట్ అయిన వాటిని పూర్తి చేసే విధంగా మండలంలో అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత మనం చూసాం పెద్ద ఎత్తున సుమారుగా 7,000 మంది పైచిలకు మన గవర్నమెంట్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, గ్రామాల్లో మున్సిపాలిటీలో పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా యాక్చువల్గా కలెక్టరే కమిటీ చైర్పర్సన్, ఆయన అనుకుంటే ఎంత ఇస్తారో అంతే. మేము అక్కడ పైన నుండి ఏది కూడా సో ఇది మా రిక్వెస్ట్. అదే విధంగా ఇంకా 2-3 మాటలు చెప్పాలనుకున్నాను. మహిళా శక్తి ప్రోగ్రాంలో కూడా మనం ప్రతి ఒక్క మహిళకి హెల్త్ చెకప్ చేయాలని అనుకుంటున్నాము. ఇది భవిష్యత్తులో ఇంకొక నెల లోపులోనే ప్రారంభమవుతుంది. మహిళలు లాస్ట్ వాళ్ళ హెల్త్ గురించి ఆలోచన చేస్తారు. తల్లిల గురించి మీ అందరికీ తెలుసు, వాళ్ళు ఒక గోళీ మింగేసి పనికి వెళ్తారు, ఇంటికి వచ్చి వంట చేస్తారు, తర్వాత సంఘం మీటింగ్కి వెళ్ళాలంటే అక్కడ కూడా వెళ్తారు, ఎప్పుడు కూడా పడుకోరు. కానీ వాళ్ళ హెల్త్ని బాగా మనం చూసుకోవాలని ప్రభుత్వం ఏం నిర్ణయం తీసి ఉందంటే ప్రతి ఒక్క పిహెచ్సిలో 47 లక్షల మంది మనం రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేయాలని మనం నిర్ణయం తీసి ఉన్నాము. దాంట్లో కూడా మీరందరూ సహకరించాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా మా మహిళలను మంచిగా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఇదే విధంగా యూనిఫామ్స్ వహిస్తున్నాను. ఒకటి ఫస్ట్ సిఇఓ సర్ప్, అది మహిళలు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే రీసెంట్గా కమిషనర్ పంచాయతీరాజ్గా రూరల్ డెవలప్మెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. నాకు వేరే పోస్ట్లో పనిచేసినప్పుడు మహిళా శక్తి అంటే ఏమని నాకు అర్థం కాలేదు. కలెక్టర్గా పనిచేశాను, జాయింట్ కలెక్టర్గా పనిచేశాను, సబ్ కలెక్టర్, పిఓఐటిడి. కానీ ఈ శాఖకు వచ్చిన తర్వాతనే మహిళా శక్తి ఏమన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గ్రామ సంఘం బిల్డింగ్స్, మన మహిళల కోసం ప్రతి గ్రామంలో ఒక గ్రామ సంఘం ఉంటుంది. ఆ గ్రామ సంఘం బిల్డింగ్స్ నిర్వహించాలని డిసెంబర్లో మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక 3 నెలల్లో 8,000 సైట్లు ఐడెంటిఫై అయ్యాయి. ఎలా ఇది సాధించారు? ఉన్నదే 12,000 గ్రామ పంచాయతీలు రాష్ట్రం మొత్తంలో, మీరు 8,000 సైట్లు ఎలా తీసుకున్నారు? గ్రామ పంచాయతీ మీటింగ్కి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, ప్రభుత్వోద్యోగులందరికీ
మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అది ఏమి తీసుకున్నామో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మా గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీధర్ రెడ్డి IPS గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్. ఇదేంటి అంటే రోడ్డు భద్రత, రవాణా భద్రతకి సంబంధించిన ప్రోగ్రామ్. ఎంతో మంది మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అందరికీ ఏదో ఒక ఆశయం ఉంటుంది. ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మనం భార్యాభర్తలం ఎటైనా వెళ్ళాలన్నా, లేకపోతే పిల్లల చదువుల గురించి వెళ్ళాలన్నా కూడా, మనం ఇంట్లో సరుకులు కొనుక్కొని రావాలన్నా కూడా, ఆరోగ్యం గురించి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా, ఏ విషయానికైనా కూడా మనం ఇంటి బయటకు వెళ్తే ఏదో ఒక వాహనం అని. ఒకప్పుడు అందరూ పాదచారులుగా వెళ్ళే వాళ్ళేమో, బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ కూడా ఏదో ఒక ద్విచక్ర వాహనమో ఇంకా ఏదైనా కూడా ఆటోలోనో బస్సులోనో వెళ్తున్నారు. సో దీంట్లో భాగంగా మనము మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి, దానిలో భాగంగా ఏమేమి పాటించాలి అని అందరికీ అవేర్నెస్ పెంచడమే ఈ ప్రోగ్రామ్ యొక్క. తొందరగా రీచ్ అయ్యి చాలా ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని ఉంటుంది. బట్ మనము రోజు మొబైల్సే చాలా వేస్ట్ ప్రోగ్రామ్స్కి ఏదో రీల్స్కో ఏదో దానికో చూసుకుంటాం. కావాలంటే అక్కడ తగ్గించండి టైం. కానీ మీరు వాహనం నడిపేప్పుడు కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు, స్లోగా స్పీడ్ లిమిట్కి అడ్హేర్ అయ్యి పాటించండి. అలాగే సీట్ బెల్ట్ ఒకవేళ 4 ఇలా కడుపుకు మనందరూ ప్రతి పేదవాడు 2 పూటల కడుపు నిండా అన్నం తింటుండంటే ఈ ప్రభుత్వం సన్నబియ్య పథకం తేవడం, రేషన్ కార్డులు ఇవ్వడం, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఈ పథకం తేవడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లుతోని, సన్నబియ్యంతోని, ఈ యొక్క రేషన్ కార్డులతో కూడా మంచి పేరు వచ్చిందని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా శక్తి, మహిళలు మనకు జన్మనిచ్చే మాతృమూర్తులుగానే కాదు, ఈ దేశం బాగుపడాలన్నా, ఈ సమాజం బాగుపడాలన్నా మహిళలు అన్ని రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తేనే ఈ యొక్క సమాజం, ఈ దేశం బాగుపడుతుందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నమ్మకం. కమిషనర్ గారు కూడా అదే చెప్పారు, అది వాస్తవం. నా దగ్గర మహిళా సాధికారతను చాటి చెప్తూ హైదరాబాద్ చందానగర్లో బీజేపీ ఆధ్వర్యంలో నారీ శక్తి వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు రామచంద్రరావు చందానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం చందానగర్ అంబేద్కర్ విగ్రహం నుంచి BHEL చౌరస్తా వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రధాని మోడీకి మద్దతుగా నినాదాలు చేశారు. మహిళల భాగస్వామ్యం లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని, ప్రతి రంగంలో మహిళలు రాణించేలా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రామచంద్రరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 40 సంవత్సరాలు 70 సంవత్సరాల మరి స్వతంత్ర భారతదేశంలో మరి ఏ రోజు కూడా మహిళల గురించి ఏ పార్టీ కూడా చట్టము ఇంతకుముందు అయింది. ఇప్పుడు అమెండ్మెంట్ తోని 2029లో ఈ యొక్క చట్టాన్ని అమలు పరచడానికి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ని అమలు పరచడానికి 33% చట్టసభల్లో, దాని ద్వారా సీట్లు కూడా పెంచి డీలిమిటేషన్ యాక్ట్ని తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క దేశంలో మహిళలకు న్యాయం చేసినటువంటి రోజుగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అంబేద్కర్ గారు గతంలో వారు కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన వారికి ఉండే, వారు దానిపైన పోరాడినటువంటి విషయాన్ని మనకు ఇప్పటికీ కూడా వారు రాసినటువంటి లేఖల్లో కానీ అనేక మంది వారి యొక్క ఆలోచన విధానాలతో ఏకీభవించినటువంటి వ్యక్తులు కూడా చెప్తా ఉంటారు. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి కళని కూడా నిజం చేసేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుని ప్రవేశపెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకనే తికమకమైనటువంటి ఒక
ప్రతిపాదనలు ప్రజల ముందుకు తీసుకువస్తుంది. ఒకటి దక్షిణాదిగా ఉత్తరాదిగా అనేటటువంటి ఒక విభేదాలు, రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్, జిఎస్టీ, ఇటువంటి అన్ని అడ్డమైనటువంటి ఒక ప్రతిపాదనలు తీసుకువచ్చి దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ మహిళా బిల్లుని, మహిళా రిజర్వేషన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా ఈరోజు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, స్టాలిన్ గారు మాట్లాడినా వీరందరూ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నారు. ఒకవైపు మహిళల రిజర్వేషన్ ఉండాలే బయట చెబుతూ పార్లమెంట్లో మాత్రం దీన్ని రానియకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎవరు దిగి వచ్చినా మహిళా బిల్ తప్పకుండా పార్లమెంట్లో పాస్ అవుతుంది. ఈ దేశంలో 33% రిజర్వేషన్లు చట్టసభల్లో మహిళలకు వస్తుంది. మోదీ హై తో ముమ్కిన్ హై అనేటువంటి విశ్వాసాన్ని మనం అందరం కూడా పెట్టుకోవాలి. హైదరాబాద్ శివారు చల్లపల్లిలో మహనీయుల విగ్రహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 14 ఏర్పాటు చేసిన అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జగజ్జీవనరావు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో స్థానిక నాయకులు నిరసన దిగారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో చల్లపల్లి చౌరస్తాలో ధర్నా చేపట్టిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల రోజే విగ్రహాలను తొలగించడంపై దళిత, బహుజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Down!